మిస్టర్ ఎన్టీవీ యాదవ్, నవీన్ యాదవ్ ఇతను చేస్తున్నటువంటి ప్రయత్నాలు మేము ఇక్కడ కెమెరా ముందర కూర్చుంటే మాకు లేని ఆలోచన కూడా క్రియేట్ చేసి ఏవో ప్రశ్నలు అడుగుతుంటాడు. ఈ ప్రశ్నలు అతని కోసం కాదు, మీకోసమే కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే మీలో ఎవరికో ఉన్నటువంటి ఆలోచనను ఇతను క్రియేటివిటీగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. దానికి మేము మ్యాక్సిమం మా పరిధిలో ఉన్నటువంటి సమాధానాలు చెప్తుంటాం. ప్రమాణంగా తీసుకోకండి, అది ఒక మోడల్గా తీసుకోండి. ఏదైనా కూడాను మీ యొక్క వ్యక్తిగత జాతకాలు చూసి మేము పూర్తిగా చెప్పగలం. గురుగారు, మీరేమో ఈ 5 రాసుల వారి జాతకాలు చాలా బాగున్నాయి, వీళ్ళ దశ దిశ మారిపోతుంది అంటున్నారు. కానీ మా జాతకాలు మారట్లేదు, కేవలం ఏదో నోటి మాటలు చెప్తున్నారని కొంతమంది అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఇది నోటి మాటలు చెప్పే కాదని ఇది లెక్క అండి. ఎక్కడికి పోయినా ఈ రాసుల వారికి తప్పదు, ఎందుకంటే గురువు మారాడు కాబట్టి ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఇది నేను గోచార పరంగా చెప్పాను. ఇది 30% మాత్రమే మీ వ్యక్తిగత జాతకానికి వర్తిస్తుంది. మీరేం చేయాలి, మీ యొక్క జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్లో ఏమవుతుందంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో లగ్నంలో ఎక్కడ ఉన్నారు, దేంట్లో ఏ దేవుడు ఉన్నాడు, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు పుట్టినటువంటి గ్రహాల మార్పులు ఉంటాయి. ఆ గ్రహాల మార్పుల వల్ల మీ జీవితంలో ఆర్థికంగా ఎలా ఉంటారు, ఆరోగ్యపరంగా ఎలా ఉంటారు, వ్యాపార ఉద్యోగ వ్యవహారాల పరంగా డెప్త్గా అనలైజ్ చేస్తే కానీ మీ వ్యక్తిగత జాతకానికి ఇది వర్తించదు. ఏమంటే బాగుంది అంటే బాగున్న వాళ్ళు బాగున్నారు, మేల్కున్నారు, వాళ్ళు పైకి వెళ్తున్నారు చక్కగా పొజిషన్స్తో. నాకు ఇంకా ఇలాగే ఉంది అంటే నేను ఒక చిన్న పుండు తగిలింది అనుకుందామండి, ఒక దెబ్బ తాకితే పుండు అయింది. ఆ పుండు ఆరడానికి కాస్త టైం కావాలి కదా, ఆ హీలింగ్ టైం ఇవ్వండి. మీరు కూడా ప్రయత్నం చేయండి. ఆ ఉద్యోగాలు వస్తుంటున్నారు, మాకే లే ఆఫ్ అయ్యింది, మీరు బాగుందన్నారు, మాకే లే ఆఫ్ అయ్యింది. అది గోచారపరంగా బాగుందని చెప్పాను. మీ వ్యక్తిగత జాతకపరం మీ లగ్నంలో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయని చూసి కదా చెప్పాల్సి వస్తుంది. మీరు టీవీలో చెప్పేదేమో గోచారపరంగా ఎవరు చెప్పినా 30% పైన మీ జాతకానికి వ్యక్తిగతంగా మ్యాచ్ అవుతుందని కలలో కూడా ఊహించకండి. నేను అది ప్రతి ప్రోగ్రాంలోనూ నేను చెప్తుంటాను. మీ వ్యక్తిగత జాతకానికి కొంతవరకే వస్తుంది, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారానే ఉంటుంది. కాబట్టి నేను చెప్పినటువంటి రాసులు ఏదైతే ఉన్నాయో కర్కాటక, కన్య, వృశ్చిక, మకర, మీనరాశి వారు జాక్పాటే. ఇందులో 100కు 1000% జాక్పాట్ ఉన్నది వృశ్చిక రాశి వారు. జరిగే తీరుతుంది, ప్రయత్నం చేయండి. ప్రయత్నం లోపం లేకపోతే నాది కాదండి బాధ్యత. దానికి కావాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పరిహారాలతో పాటు భగవన్నామస్మరణ చేస్తూ దైవాన్ని ప్రార్థన చేసుకుంటే నవగ్రహాలు కూడా మీకు అనుకూలిస్తాయి. సో చాలా మందికి పెద్ద పెద్ద అవకాశాలు వస్తున్నాయి, జ్యోతిష్యం నుంచి మంచి కాలం వస్తుందని చెబితే అదృష్టం తనంతట తానే వచ్చి తలుపు తడుతుంది అనుకోవడం చాలా పొరపాటు. కానీ నిజానికి గ్రహాల అవకాశాలు మాత్రమే ఇస్తాయి. ఆ అవకాశాలను విజయవంతంగా మార్చుకునేది ఎవరి బాధ్యత? మీరే కదా. భగవంతుడు భోజనం కల్పిస్తారు కానీ గోరుముద్దలు తినిపిడు కదా. ఆ గోరుముద్దలు తినిపించడానికి మీరు కాస్త శ్రమ పడాలి కదా. మీకు పేరు, గుర్తింపు, నాయకత్వాల అవకాశాలన్నీ రావచ్చు, కానీ ఒక విషయం మాత్రం గుర్తించుకోండి, వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే తిరస్కరించవద్దు. కొత్త బాధ్యతలకు భయపడవద్దు. సోషల్ మీడియా, యూట్యూబ్, పబ్లిక్ ప్రొఫెషన్ పెంచుకోండి, పరిచయాలు బలపడతాయి. విజయం చాలాసార్లు మీ ప్రతిభ వల్ల కాదు, మీకు తెలిసిన సరైనటువంటి వ్యక్తుల ద్వారా కూడా వస్తుంది. వచ్చిన డబ్బంతా ఖర్చు చేయవద్దు. భూమి, ఇల్లు, బంగారం, వ్యాపార విస్తరణ వంటికి దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టండి. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒక్క అవకాశం పైన మాత్రమే ఆధారపడకండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. మల్టిపుల్ ఆపర్చునిటీస్ కోసం కమ్యూనికేషన్ నైపుణ్యత పెరగాలి. బాగా సొసైటీలో గొప్ప వాళ్ళ పరిచయాలను పెంచుకుంటూ పోవాలి. కోర్సెస్ కొత్తగా నేర్చుకోండి, చదువులో కొత్త కోర్సెస్ నేర్చుకోండి. విదేశీయ వాణిజ్యం, విదేశీయ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయండి. రిస్క్ తీసుకోవడం నేర్చుకోండి. 5 రాశులు చెప్పాను కదా, రిస్క్ తీసుకోండి. రిస్క్ తీసుకుంటే తప్పకుండా ఫలితం ఉంటుంది. మేము అలాగే ఉంటాం, గాల్లో దీపం పెట్టేసి దేవుడా కాపాడంటే కాపాడు, ఏ దేవుడు కూడా కాపాడు. పరిశోధన చేయకుండా పెట్టుబడులు మాత్రం పెట్టక, అక్కడ కూడా రీసెర్చ్ చేయండి, పరిశోధన చేయండి, ఇలాంటివి కూడా చేయండి. భయం వల్ల అవకాశాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయండి. మీ కళ, మీ జ్ఞానం, మీ బుద్ధి ఇవన్నీ కూడా ట్యూన్ అవ్వాలంటే ఈ 5 రాసుల వారు ధైర్య సాహసాలతో ముందుకెళ్ళండి. సక్సెస్ మీతోనే ఉంటుంది. ఒక చిరు అవకాశం కూడా పెను మార్పును తీసుకొస్తుంది. విజయవస్తు. మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, పరిహారం ఏం చేసుకోవాలి గురుగారు అని అంటే, మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు ముట్టించి దీపం పెట్టుకోండి. లేదు గురుగారు మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువులని సంప్రదించండి. లేదా మా ఛానల్ ద్వారా చూడాలనుకుంటున్నారా, డిస్ప్లేలో నంబర్ పెట్టాం. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్,
టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. గురుగారు ఇంకా మాకు ఆధ్యాత్మికమైనటువంటి బెనిఫిట్గా ఇంకా కొంచెం శక్తివంతమైనటువంటిది ఏమైనా సపోర్ట్ మాకు కావాలంటే అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల. ఈ మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి ఒక ల్యాబ్ టెస్ట్ చేసి అందిస్తున్నాము. మాతో ఫోన్ మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాం. ఏదో ఆన్లైన్లో దొరుకుతుంది కొనేయండి అంటే కాదండి, ఇది పూజ చేసింది. కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా సంప్రదించి మాతో మాట్లాడిన తర్వాతనే మేము మీకు కన్ఫర్మ్ చేస్తాం. విజయోస్తు.